వెల్కమ్ టు రమాట్రిక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి రోటీ. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 5 పచ్చిమిర్చీలను వేయాలి. పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రం చేసుకున్న మెంతి ఆకులను యాడ్ చేయాలి. శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేయాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మెంతి కూరను ఇలా వేయించుకోవడం వలన చేదు అనేది ఉండదు. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెము యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెము వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ రోటీలోకి పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండుమిర్చీలు ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సాల్ట్ను కలిపిన పెరుగులో ఈ పోపు వేయాలి. తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకుని అన్నీ కలుపుకోవాలి. ఈ రోటీ పిండి నానిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. తర్వాత రోటీలాగా తాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నెయ్యి లేదా ఆయిల్ను
అప్లై చేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న రోటీని వేసుకోవాలి. రోటీని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. బాగా కాలిన రోటీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకో రోటీని కూడా తయారు చేసుకోవాలి. ఈ రోటీని కూడా రెండు వైపులా కాలనివ్వాలి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడి మెంతి రోటి రెడీ. ఈ మెంతి రోటీని ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.